ప్రైజ్ ది లార్డ్. మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈ రాత్రి నన్ను ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికకు ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం ద్వారా ఆహ్వానించిన దైవజనులు చిన్నప్ప గారికి, కుటుంబానికి, సంఘం అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉన్న సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోదరులకు నా ప్రత్యేక వందనాలు. ఇక పాట పాడండి అన్నారు కానీ నేను పాటగాడిని కాదు, గాయకుడిని కాదు. నేను చాలా రోజుల క్రితం ఒక యవనస్తుడు ఉండేవాడు మా చర్చిలో. యవనస్తుడు బాగా పాటలు పాడతాడు, చాలా అద్భుతంగా పాటలు పాడేవాడు. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి నేనేం చేశానంటే ఈ అబ్బాయికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, బాగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ యవనస్తుడికి నేను ఒక సీడీ ఒకటి తయారు చేయించి, మంచిగా గానం ఉంది నీ దగ్గర, వెళ్ళాలి అని చెప్పేసి మంచి పాటలు సీడీ ఒకటి తయారు చేయించి ఇచ్చి జాగ్రత్తగా నువ్వు ఇలాగ దేవుళ్ళు ముందుకు వెళ్ళంటే మా సంఘంలో వచ్చే 400 మందిని తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. అంటే సడన్గా నేను ఆశ్చర్యపోయాను. అంటే గానం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, మంచి మనసుతో ఆరాధించాలి అని అనుకుంటాను. సో పాటలు అంటే నాకు ఇష్టం, కానీ పాటలు పాడే అంత జ్ఞానం నా దగ్గర లేదు. అయినా కూడా దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం చెప్పగలరు ఒక్కసారి గట్టిగా? ఎంతమంది ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడతాడు అని నమ్ముతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి, చెప్పండి. యేసయ్య నాతో మాట్లాడు అని చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడగలడు. ఆయన సర్వకాలం మనతో ఉంటాడు. ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన అన్ని చోట్ల మనలో చూస్తున్న దేవుడు. ఇప్పటి వరకు అన్ని విషయాలలో మనలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థనా పూర్వకంగా దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా. నన్ను వలచావులే మరి పిలిచావులే, నన్ను వలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఎంతకాలం,
అందరం గట్టిగా చప్పట్లు కూడా తీసుకుందాం హృదయపూర్వక. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? సో మధ్యలో మళ్ళీ ఎప్పుడన్నా ఒక పాట పాడడానికి ఒక అందుబాటులో అనిపించింది. బాగున్న తర్వాత స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే పాట అడిగారు కాబట్టి జనరల్గా పాటను అడగరు నన్ను ఎవరు, ఎందుకంటే నాకు గొంతున్న వాళ్ళందరూ ఇంకోసారి పాడమని అంటారు. అది ఏదో పెద్ద సింగర్లు అంటే వాడతారు కానీ మన పాటలు ఇన్ని అంత పాటలు కాదు, పాడుకునే పాటలు. ఎవరికి ఎలా వస్తే అలా వాడతామంట. నాకు పాటలు రావు, బేసికల్గా మాట్లాడడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీ మధ్యకి రావడం. ఎంతమంది గుర్తున్నానండి? నేను ఒకసారి చేతులు ఎత్తే గుర్తున్నానా? పోయిన సంవత్సరం వచ్చాను రాలేదా? వచ్చాను. పోయిన సంవత్సరం వచ్చాను, మళ్ళీ ఈ సంవత్సరం రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను పెద్ద జ్ఞానవంతుడు కాదండి, పెద్ద ప్రసంగాలు చేసేంత జ్ఞానం నాకు లేదు. బుర్రే చిన్నది, దాంట్లో లోపల పోయి ఇంకా చిన్నది. కొన్ని మాటలు దేవుడు నాకు ఏ జ్ఞానం ఇచ్చాడో అంతవరకే నేను మీ దాకా తీసుకెళ్తాను. పెద్ద స్టోరీలు, హిస్టరీలు ఏవి చెప్పలేను. ఎందుకంటే అంత జ్ఞానం ఉన్నా బతకడం కష్టం అయిపోతుంది భూమి మీద. అధిక జ్ఞానం ఆయాస్కరం అని పుస్తకాలు చదివేసిన, పెద్ద గ్రంథాలు చదివిన పెద్దగా బ్రతుకులు మారట్లేదు. ఇవాళ రాత్రి మనం ముఖ్యమైన కొన్ని విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. ఈ ప్రాంతం రక్షించబడాలని, ఈ ప్రాంతం బలపరచబడాలని దైవ సేవకులుగా చిన్నప్ప గారు అలాగే సంఘం ఒక మంచి మనసు కలిగి ఇక్కడ సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఈ రాత్రి, వారందరి హృదయాలు దేవుని వైపుకు మరింత తిప్పబడతాయని నేను ఆశిస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. మీరు పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి. వాక్యం టైం అయింది, ఒక గంట సేపు మాట్లాడద్దు అని చెప్పండి. ఒక గంట సేపు నాకు కదిలించుకో, సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే దేవుని మాట్లాడేటప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పుడు మనమే మాట్లాడేస్తూ ఉంటాం అన్ని. అందుకని దేవుడు మాట్లాడదు అన్నిసార్లు. మనకు మాటలు ఎక్కువ, పాటలు ఎక్కువ, మాటలు ఎక్కువ అని. దేవుడి మాట వినడం తక్కువ. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ భూమి, నేల, ఆకాశం
దేవుని నోట నుంచి మాట రాగానే ఏర్పడ్డాయి. ఆయన ఆకాశము కలుగునుగాక అనగానే ఆకాశం కలిగిందట. ఆరిన నేల కలుగునుగాక అనగానే నేల కలిగిందట. సముద్రాలు కలుగునుగాక అనగానే సముద్రాలు కలిగాయి. అంటే ఆయన మాట ఎంత పవర్ఫుల్ చూసారా, ఎంత శక్తివంతమైంది. ఆకాశంలో పక్షులు కలుగునుగాక అనగానే ఆకాశ పక్షులు కలిగాయి. భూమిలో ప్రాకేటువంటి జీవులు జంతువులు కలుగునుగాక అనగానే కలిగేట. అంతకు ముందు లేనివి ఆయన మాట వలన కలిగాయి అని అంటే, ఇవాళ రాత్రి దేవుని మాట వలన మన జీవితాలలో కూడా ఇంతకు ముందు లేని ఆనందం ఏదో కలగబోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇంతకు ముందు మీరు పొందని దీవెన, ఆశీర్వాదము, క్షేమము ఈ దేవుని మాట వలన మీరు పొందబోతున్నారన్నది స్పష్టంగా ఉంది. అంచేత మనం దేవుని మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కువసేపు నేను ప్రసంగాలు చేయను, కానీ కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను. దాంట్లో కూడా అతి ప్రాముఖ్యమైన మాట మీకు నేను చెప్తాను. ఆ ఒక మాట గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఈరోజు నేను పెద్ద పెద్ద హిస్టరీలు చెప్పనని ముందే చెప్పాను. స్టోరీలు అన్నీ చెప్పినా మీకు అర్థం కాదు. సగం అర్థం సగం అర్థం కాదు. ఇప్పుడు మనం కొంతమంది కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు ఇంకా అయ్యగారు చాలా మంచి పాటలు పాడన్నారు, ఒక పాట పాడినాడు. కొన్ని ఊర్లు వెళ్తే అంటూ అడుగుతున్నారు, అయ్యగారు ఒక 5-6 కథలు చెప్పొచ్చు కదా. అరే, కథలు చెప్పుకోవడానికి కాదు కదా మనం వచ్చింది, పిట్ట కథలు చెప్పుకోవడానికి కాదు కదా ఇది టైం. మన కథలే మనకు అర్థం కావట్లేదు కదా ఇళ్ళ దగ్గర. మనకి ఇంకా కథలు ఎందుకు? మన కథలు మార్చే దేవుడి గురించి మాట్లాడుకోవాలి కదా. స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను అంటాను, పిట్ట కథలు చెప్పుకునే టైం కాదు ఇది. రెండవది, పాటలు పాడతాం, కానీ మరి ప్రసంగంలో 15-20 పాటలు పాడామనుకోండి, మధ్యలో మాట ఎక్కడ ఉండి దొరుకుకోవాల్సి వచ్చింది. పూర్వకాలంలో సినిమాలు లేదా సీరియళ్ళు వస్తూ ఉండే టీవీల్లో, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు, యాడ్లు వస్తూ ఉండే. ఇప్పుడంతా యాడ్లు వస్తున్నాయి మొత్తం, మధ్యలో అక్కడక్కడ సీరియల్, సినిమాలు వస్తూ ఉంటాయి. అంటే యాడ్లు పెరిగాయి. అలాగా మన ప్రసంగాల్లో కూడా ఈ మాటలు, పిట్ట కథలు, లేకపోతే ఎక్కువ పాటలు ఇవన్నీ పెరిగిపోయినందువల్ల మధ్యలో దేవుని వాక్యం కొంచెం వినబడుతుంది. అలా కాదు, మనం ఈ గంట సేపు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇది మన బ్రతుకును మారుస్తుంది, మనకి ఆశీర్వాదాలు కూడా ఇస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెరవండి. బైబిల్ నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. స్తోత్రం కలుగునుగాక. నాతో ఈ మాట చెప్పగలరా? దేనిని గూర్చి, కొంచెం గట్టిగా చెప్పండి. దేనిని గూర్చి అంటే మీ దగ్గర ఒరిజినల్ సౌండ్ లేదని మీరు అనుకుంటున్నారని నేను అనుకున్నాను, మీరు అనుకుంటున్నారు. అలా కాదు, నేను అలా అనుకున్నాను. మీరు ఒరిజినల్గా సౌండ్ ఎప్పుడు వస్తుంది బయటికి? ఇంట్లో గొడవలు అయినప్పుడు ఎంత నోరేసుకుని ఏదో పడిపోతారు వీళ్ళు జనం మీద, అప్పుడు వచ్చేస్తుంది సౌండ్. ఇప్పుడు ఎప్పుడైనా వాక్యం చెప్పండి అంటే నోట్లో నాకు 4 లేదే కదా అసలు అన్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని యొక్క మాట గట్టిగా రావాలి మన నుంచి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాట కూడా గట్టిగా చెప్పాలి. దేనిని గూర్చి, చూసారా సౌండ్ వేశారు, పెంచండి, గట్టిగా చెప్పండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీరు దేవుని దగ్గరికి వచ్చేదైనా కావాలి అని కోరుకుంటారు. ఆరోగ్యం కావాలి, క్షేమం కావాలి, కుటుంబానికి ఆర్థిక బలం కావాలి, అప్పులు తీరాలి, పిల్లలు బాగుండాలి, అన్ని కోరుకుని దేవాలయానికి వస్తారు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలనుకున్న వాళ్ళు అక్రమమైన అడ్డదారులు తొక్కుతున్నారు ఇప్పుడు చాలా మంది. దేవుని యొక్క మాటలు వినాలి అని అనుకుని దేవుని మాటలోనే బ్రతకకుండా, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడకుండా, హఠాత్తుగా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావాలని కంగారు పడిపోయి అటు ఇటు పరిగెత్తేటువంటి క్రైస్తవ సమాజం పెరిగింది. దేవుని ఆశీర్వాదాలు పొందటానికి అడ్డదారులు లేవు, షార్ట్ కట్లు లేదు. జాగ్రత్తగా వినాలి నా మాటలు. దేవుని దీవెన పొందాలి అని అంటే మనుషులకి సంబంధించింది కాదది.
దేవుడు నిన్ను చూచి, నిన్ను పరిశీలించి, నిన్ను మెచ్చి, నిన్ను పరీక్షించిన తర్వాత నిన్ను ఒక పనికి వచ్చే పాత్రగా వాడుకోవడానికి సిద్ధపరుస్తాడు. ఈ క్రమంలో నీకు వచ్చే కష్టాలను తొలగించుకోవడానికి లోక సంబంధమైన అడ్డదారులు అయితే వెళ్ళకూడదు. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. మీరు షాపుకు వెళ్తారు, చీరలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు షాపులోకి వెళ్ళిన తర్వాత ఆ షాపు నిండా చీరలు పెట్టుంటాయి. ఒక 1000 చీరలు 2000 చీరలు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక 5-10 చీరలు బయటికి తీయమంటారు. ఆ చీరది, ఈ చీరది 10 బయటికి తీసి ఈ 10 చీరలలో నుంచి కూడా మీకు బాగా నచ్చిన చీర ఏదైతే ఉందో దాన్ని బాగా ఓపెన్ చేసి వెనక్కి ముందుకి తిప్పి దాంట్లో డ్యామేజ్ ఏమన్నా ఉందా, బాగుందా, మంచిగా ఉందా అని పరీక్షించి అప్పుడు మీరు ఇంటికి తెచ్చుకుంటారు. ఇంతే కదండి జరిగింది. అక్కడ ఉన్న వాటి అన్నిటినీ పరీక్షించరు. మీరు మీకు నచ్చినదేదో దానిని మాత్రమే పరీక్షిస్తారు. దేవుడు కూడా నీవు బాగా నీ హృదయము, నీ ఆలోచన, నీ అంతరంగం ఎరిగిన వాడు కాబట్టి, నీవు దేవుని మనస్సుకు నచ్చిన వాడవైతే నిన్ను పరీక్షించి పరిశోధించి నీ జీవితం బాగుండాలని నిన్ను ఆ పరీక్షలలో నుంచి తీసుకెళ్లి ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేసేస్తాడట. నమ్మిన వారు స్తోత్రం చెప్పగలరు ఒకసారి? కాబట్టి ఆశీర్వాదాలకు అడ్డదారులు లేవు ప్రపంచంలో. దేవుని వలన నీవు దీవించబడాలని అనుకుంటే స్ట్రైట్గా దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే విని దాని ప్రకారం ఆశీర్వదించాలి. అందుకని ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దాంట్లో 2 ముఖ్యమైన సంగతులు నేను మీకు చెప్తాను. బైబిల్స్ ఉన్నవారు ఇంకొకసారి తెరిచి ఆ మాట ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నేను 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ రాత్రి. ఈ మాటలు మీరు ఎందుకు వినాల్సి వస్తుందంటే మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన శక్తివంతమైన దేవుడు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టారు కదా, ఈ మీటింగ్కి తగిన ప్రతిఫలం సంఘానికి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు తప్పక ఇస్తాడు, ఏ అనుమానంలో. ఈ 3 సంగతులు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. 1, దేనిని గూర్చి చింతపడకుడి అన్నాడు, మొదటి సంగతి. 2వది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకముగా దేవుని దగ్గరికి రావాలన్నాడు. 2. 3వ పాయింట్ ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి ఇవ్వండి. జాగ్రత్తగా వినండి. 1, మీరు చింతపడకుడి, దేనిని గురించి చింతపడకండి, ఇది మొదటి పాయింట్. 2వది, మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. 3వది, ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఈ 3 దేవుని పిల్లలు అనటానికి స్పష్టమైన ఉదాహరణలు. అంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు దేవుడు తెలుసు, నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవునికి చెందిన వ్యక్తిని నువ్వు చెప్పుకుంటావు కదా. అలాగే చెప్పుకున్న వాళ్ళకి గుర్తు ఏంటంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు, మెడలో గొలుసులు వేసుకుని లేకపోతే సిలువలు ధరించడం కాదు, లేకపోతే మనం బైబిల్ పట్టుకుని ఊరంతా తిరగటమో కాదు. మనకున్న గుణాలు, మన యొక్క లక్షణాలు, మన లోపల ఎవరున్నారో ఆయనను చూపిస్తాయి. మన లోపల ఉన్న లక్షణాలు, మన శరీరంలో ఉన్న లక్షణాలు ఒకవేళ మంచివైతే దేవునినే చూపిస్తాయి ప్రజలకు. మనలో ఉన్న లక్షణాలు మంచివి కాకపోతే దేవునిని అవి చూపించవు. అందుకని నీవు దేవుని బిడ్డవా కాదా అని చెప్పడానికి తెల్ల బట్టలు, లేకపోతే చేతిలో బైబిలు, లేకపోతే మనం ఏదో క్రైస్తవులాగా వేషం వేసుకోవడం కాదు. ఇవి పైపైన వేషాలే. అసలైనవి ఏంటంటే మన లక్షణాలు, మన గుణాలు. దేవుడు మనలను పరీక్షించినప్పుడు మనం ఎలా కనిపిస్తున్నామో ఆ లక్షణాలన్నీ దేవునికి చెందినవా కాదా, నువ్వు దేవునికి చెందిన మనిషా కాదా తేల్చేస్తాయి. అసలు దేవుని యందు నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలట ఇవి. ఎంతమంది వింటున్నారు? స్తోత్రం చెప్పగలరా? ఒకసారి నాతో పాటు ఈ మాట చెప్పండి. చింతపడకుడి. మళ్ళీ చెప్పండి, దేనిని గూర్చి చింతపడకుడి. ఇది మొదటి విషయం. మనకున్న సమస్య ఏంటంటే అన్నిటి విషయాలు చింత. అసలైన సమస్య ఏంటంటే మన విషయాలే కాదు, పక్కింట్లో విషయాల గురించి కూడా మనకే చింత. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మన సమస్యలు మనకు ఉండగా
చుట్టుపక్కల ఉన్న వారి విషయాలు కూడా నెత్తినేసుకోవడం మొదలు పెడుతున్నాం కాబట్టి చింత పెరిగిపోయింది. దేవుడున్నాడు అని నమ్మే ఎవడు కూడా మనస్సులో చింత పెట్టుకోవలసిన అవసరత లేదు. ఎందుకంటే పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమనంటాడు చూసారా? పేతురు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఆ మాట చెప్పబడింది. కానీ మన సమస్య ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ మాట తెలిసిన తర్వాత కూడా మన చింతలన్నీ మనలోనే ఉంచుకొని మనం ఊరికే టెన్షన్ పడిపోయి, చింత పెరిగితే ఏం జరుగుతుంది? టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే బీపీ పెరుగుతుంది. బీపీ ఎక్కువైపోయింది అనుకోండి, గొడవలు ఎక్కువైపోతాయి. ఇంట్లో ఒకరంటే ఒకరికి సమాధానం లేకుండా పోతుంది. శాంతి ఉండదు మన జీవితాల్లో. రెండవది, అనేక రకాల జబ్బులు మన ఆలోచనలను బట్టి, టెన్షన్ బట్టి వచ్చేస్తాయి. ప్రత్యేకంగా ఈ తలలో ఉన్న జుట్టు రాలిపోవటం అట్లాంటివి జరుగుతుంది. చూసారు, చాలా మంది వచ్చి అడుగుతారు, అయ్యగారు ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, కొంచెం ప్రార్థన చేయండి మా కోసం. కొంతమంది ఆడవాళ్ళు అడుగుతారు. నేను అంటాను, అమ్మ ముందు చింత మానేసి ఎక్కువగా ఆలోచించుకో. ఆలోచనలు ఎక్కువైపోతే తలలో ఉన్న నరాలు వీక్ అయిపోయి జుట్టు రాలిపోయి నువ్వు బాగా వయసు తక్కువగా ఉన్నప్పుడే ముసలిదానివో ముసలివాడు అయిపోతావు ఆటోమేటిక్. ఎందుకంటే నువ్వు మనసు నిండా చింత పెట్టుకున్నావు. చింత యావత్తు ఆయన మీద వేయండి అనటానికి ఆయన అన్నవాడు కూడా ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఉన్నాడు అని చెప్పండి ఒకసారి. నమ్ముతున్నారా మీరు? దేవుడు ఉన్నాడని నమ్మారు కాబట్టి కదండి కోటానికి వచ్చామంటారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మరి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు కనుక చింత మొత్తం ఆయన మీద వేయాలని ఎందుకు అనుకోవట్లేదు? మన చింత తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళ మీద తోసేస్తున్నాం. భార్య ఏమో భర్త మీద దోసేస్తారు చింత, భర్త భార్య మీద దోసేసి ఒకరికొకరు సమాధానం లేకుండా బతుకుతున్నాం సంఘంలో. ప్రియ సోదరులరా, దేవుని పిల్లలలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మటం. దేవుడు ఉన్నాడు గనుక ఆ చింత యావత్తు ఆయన మీద వేయకు. ఎప్పుడైతే మీరు చింత యావత్తు దేవుని మీద వేస్తున్నారో అప్పుడు దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారని అర్థం. లేకపోతే అప్పటిదాకా దేవుడు లేడని మీకు. అధికంగా చింతపడుతున్న వాళ్ళకి దేవుడు లేడు. చింత తీసుకెళ్లి దేవుని మీద వేసిన వారికి మాత్రమే దేవుడు ఉన్నాడని అర్థం. అందుకని మన నిజమైన భక్తి మనం కలిగి ఉండాలి. రాత్రి ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. ఈ 3 విషయాల్లో కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏది అడిగితే దేవుడు దానిని మీ కుటుంబానికి అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షార్ట్ కట్ ఏం లేదు. గబక్కన ఆశీర్వదించబడాలి, గబక్కన ఏదో గొప్ప కార్యాలు రావాలి. ఆ మధ్యన ఒక కుర్రోడు వచ్చాడండి. వచ్చి అన్న ప్రార్థన చేయని ఒక పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పేపర్ నేను అనుకున్నాను వీడు పరీక్షకి వెళ్తున్నాడేమో, ఈ హాల్ టికెట్ ఏమైనా తెచ్చాడేమో, కుర్రోళ్ళందరూ హాల్ టికెట్లు తెచ్చి ప్రార్థన చేయించుకున్నారని చెప్పేసి ఆ పేపర్ తీసుకుని ప్రార్థన చేయబోతా చూసా. అది హాల్ టికెట్ కాదు, ధనలక్ష్మి లాటరీ సర్వీస్ అని ఉంది. దాని మీద లాటరీ టికెట్ వాడు కొన్నాడు. వాడు ఊళ్ళో 10 రూపాయలు 20 రూపాయలకో మొత్తం 100కో కొనేసాడు. దాని మీద 10 లక్షల లాటరీ అంట. 100 రూపాయలు పెట్టుకుంటే 10 లక్షల లాటరీ తగ్గుతుంది. వాడంటాడు, అన్నాకు నువ్వు గట్టి ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండి. ఇప్పుడు ఈ లాటరీ టికెట్కి లాటరీ కనుక వస్తే నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను, నువ్వు 1116 కానికిస్తాను నీకు నేను రేపు మందిరానికి అన్నాడు వాడు. నేను అన్నాను, ఒరే లాటరీ టికెట్లు తెచ్చు నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసి 10 లక్షలు కొట్టేద్దామని అనుకున్నప్పుడే నీ బుద్ధి సరిగ్గా లేదని దేవుడికి అర్థమైపోతుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆశీర్వదించడానికి అడ్డదిడ్డంగా ఆశీర్వదించడు దేవుడు, న్యాయబద్ధంగానే నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉంది, నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. అంతేనా? లేదా లాటరీ టికెట్లు ఆశీర్వదిస్తాను బైబిల్లో లేదు. అక్రమంగా సంపాదిస్తే ఆశీర్వాదాలను లేదే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని దగ్గర ఆశీర్వాదాలు కోరేవాళ్ళు అక్రమంగా వెళ్ళకండి. ఈ లాటరీ టికెట్ల మీద ప్రార్థన చేయమంటామా పెద్ద బుద్ధి తక్కువ. వాడితో చెప్పాను, రే ఇలాంటి పనులు చేయకూడదు, ఈ టికెట్లు తీసుకొచ్చి ప్రార్థన చేయండి, మళ్ళీ ఉపవాస కోటాలు పెట్టాలని నేను వాడి కోసం. ఈ టికెట్కి దేవుడు లాటరీ రావాలని చెప్పేసి ఎంత బుద్ధిహీనత ఇది.
దేవుడు కోరుకుంటున్న జీవన విధానం అది కాదండి. అడ్డదిడ్డంగా ఎదగాలని దేవుడు కోరుకోవట్లేదు. న్యాయబద్ధంగా దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటే, దేనిని గురించి చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నువ్వు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, నీకు ఫ్యామిలీ ఉండొచ్చు, నువ్వు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారం చేసేవాడు అయి ఉండొచ్చు, లేక నీకు అప్పులు ఉన్నాయేమో, అనారోగ్యాలు ఉన్నాయేమో, మనుషులు ఎవరు తీర్చలేని సమస్యలు ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేనన్ని సమస్యలు నీ మనసు నిండా ఉన్నాయేమో, అయినా కూడా చింత యావత్తు ఆయన మీద వేయటమే దేవుని యొక్క బిడ్డల లక్షణమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్పండి, చింత యావత్తు, చెప్పండి మళ్ళీ, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మళ్ళీ చెప్పండి, ఆయన అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. ఆయన అంటే మీ ఆయన కదన్నా, మళ్ళీ ఆయన మీద అంటే అక్కడి నుంచి మా ఆయన ఏమనుకుంటారు వాళ్ళు. ఆయన మీద వేయండి అంటే మీ ఆయన మీద వేయమని ఆల్రెడీ వేసేస్తున్నారు. ఇంకేయడానికి ఏముంటుంది, భారం అంతా. ఆల్రెడీ భర్త అంటే భరించేవాడు కాబట్టి భర్త మీద భారం వేసి పడేసారు, వేసాడు. ఇంక మళ్ళీ కొత్తగా వేసేది ఏమన్నా ఇక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన మీద అంటే మీ భర్త వాళ్ళ భర్త కాదు. అసలు భర్త ఆయన అంటే భర్తే కదండి, బైబిల్ కాదు. మన ఊళ్ళోకైనా మీ ఆయన ఉన్నాడంటే అర్థం ఏంటి, నీ భర్త ఉన్నాడా అని అర్థం. అంటే ఆయన అంటే అర్థం ఏంటంటే భర్త అని అర్థం. భర్త అంటే భరించేవాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ఆయన అని సంబోధించారు. ఆయన ఎందుకయ్యాడంటే ప్రపంచ పాపములను భుజముల మీద మోసిన వాడు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. అందరి పాపములు భారములు ఆయనే మోసాడు. అందుకనే ఆయనని వరుడైన క్రీస్తుగా బైబిల్ గ్రంథం చెప్పింది. రాబోతున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘం అనే వధువుకు, క్రీస్తు అనే వరుడికి వివాహ మహోత్సవం అని అన్నారు. దానికి అక్కడ వరుడు క్రీస్తుగా చెప్పబడ్డాడు బైబిల్లో. అందుకనే ఆయన అంటే దేవుడు అని అర్థం అన్నమాట. మీ చింత యావత్తు మనుషుల మీద కాక దేవుని మీద వేయటానికి ప్రయత్నం చేయాలి దేవుని పిల్లలందరూ. అంతేగాని అక్రమంగా ఆలోచించి అడ్డదిడ్డంగా సమస్యలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి ఈ మాట ఒకసారి. అస్సలు ఇట్లాంటివి చెప్పడానికి మనకు మనసొక్కలు సరిగ్గా చాలా మందికి. ఎందుకంటే కృతజ్ఞత అంటేనే చాలా మందికి తెలియదు. కృతజ్ఞత అంటే తెలియకపోవడం కాదులేండి, కృతజ్ఞతగా బ్రతకడం రాదు చాలా మంది. మనుషులందరూ విడిచిన సమయంలో కూడా దేవుడు నిన్ను పట్టుకుని నడిపించాడు. దాని కొరకైనా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పగలరా ఒకసారి? మా పెద్దలు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా మాది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక మారుమూల ప్రదేశంలో వైష్ణవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే ఉత్తమమైన సాంప్రదాయం చెందిన వారే మా వాళ్ళు అనేవాళ్ళు. మాకు దేవాలయాలు నిర్వహణ, దేవాలయాల నిర్మాణం, దేవాలయాల అర్చకత్వం, అర్చకులకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆచార్య కుటుంబం అన్నమాట. మాది గురువులు అంటారు, అయ్యవారులు అని అంటారు చూసారా, వారి యొక్క ఆచార్యుల కుటుంబం అన్నమాట. ఆ ఆచార్యుల కుటుంబంలో మా నాన్నగారి పేరు నరసింహాచార్యులు, మా తాతగారి పేరు జియర్ గారు, మా అమ్మగారి నాన్నగారి పేరు ఉప్పులూరి పర్వస్తాచార్యులు, మా అమ్మగారి పేరు సింహాచలమ్మ గారు. వాళ్ళందరినీ కూడా దేవుడు మా కుటుంబాన్ని మా నాన్నగారు నరసింహాచార్యులు గారి ద్వారా రక్షించి, యేసు ప్రభు అంటే ఇంటి బయట దూరంగా పెట్టేటువంటి మా కుటుంబాల్లోనికి యేసు ప్రభువే ముఖ్యమైన వ్యక్తిగా ఉండేదాకా తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు మాట్లాడే వాళ్ళని, యేసు ప్రభు ప్రార్థన చేసే వాళ్ళని ఇంటి బయట నిలబెట్టేవాళ్ళు, మా ఇంటికి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అంత నిష్ట కలిగినటువంటి కుటుంబంలోనికి యేసు ప్రభు సువార్తనే తీసుకొచ్చాడు. మా నాన్నగారికి గుండె జబ్బును బాగు చేయటం ద్వారా ఆయనకు మారు మనసులో రక్షణ ఇచ్చాడు. ఆయన ద్వారా మా కుటుంబాలన్నీ మార్చబడ్డాయి. మేము మా ఊర్లో వెలివేయబడి ఉంటే, వెలివేయబడిన తర్వాత ఒక్కొక్కరు క్రీస్తును కూర్చి నేర్చుకోవడానికి మా కుటుంబం ద్వారా సాక్ష్యం లేవనెత్తి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ, ఏ ఊరిలో అయితే వెలివేయబడ్డామో అదే ఊరిలో ఒక మందిరం స్థాపించడానికి, సువార్త ప్రకటించడానికి అవకాశం ఇస్తే మా గ్రామంలో ఈరోజు 600 మంది దేవుని యొక్క మందిరంలో నిలబడ్డారు. స్తోత్రం చెప్పగలరా ఒకసారి?
ఎక్కడ వెలివేశారో అక్కడే, ఎక్కడ త్రోసేశారో అక్కడే దేవుని యొక్క మందిర నిర్మాణం జరిగింది. అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. యేసు ప్రభు అంటే అస్సలు పడని గిట్టని అన్యజనులే 600 మంది వాళ్ళ దేవుల్లో నిలబడ్డారు, రక్షించబడ్డవారై. దానికంతా కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలని మా కుటుంబంలో నుంచి నేర్పించబడింది. వాళ్ళొక మాట అనేవాళ్ళు, ఆ మాటను చెప్తాను. ఉత్పత్తించ పోషంచ వినాశంచ భూతానాం ఆగతించ వేత్తి విద్యామ విద్యాంచ సదాచ్యో భగవానిది అని సంస్కృతంలో నిఘంటు ఉంటుంది. ఆ నిఘంటువులో ఒక మాట అన్నమాట. అంటే భగవంతుడు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, వాళ్ళ అర్థం ఏం రాశారంటే సంస్కృత ఆంధ్ర నిఘంటువులో ఉత్పత్తించ అంటే పుట్టించువాడు, పోషంచ అంటే పోషించేవాడు, వినాశంచ అంటే మరణాన్ని ఇచ్చేవాడు, ఆగతించ వేత్తి విద్యామ విద్యాంచ అంటే జ్ఞాన అజ్ఞానాలకు మధ్య భేదం తెలియపరిచి నువ్వు ఎక్కడ బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఎంతకాలం బ్రతకాలో నిర్ణయించేవాడు కనుక ఆయన దేవుడు, మనము దేవుని పిల్లలు అయ్యామట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటి ఒక నిష్ఠ కలిగినటువంటి కుటుంబంలో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన లోకరక్షకుడిని నమ్మితే ఇదొక మతం అని, ఇదొక లోక సంబంధమైనటువంటి మార్గం అని అనుకుని మమ్మల్నే తోసేస్తే దేవుడు మా కుటుంబం ద్వారా అనేక మందిని రక్షించి మరలా యేసు ప్రభు అంటే మతం కాదు, ఈ మానవ జాతిని మహిమలోనికి నడపడానికి వచ్చిన మార్గము అని చెప్పి చూపించాడు. అందుకని ఈరోజు గత 23 సంవత్సరాలుగా నేను సువార్త ప్రకటిస్తా ఉన్నా. 2001 సంవత్సరంలో సువార్తలోకి వచ్చాను. ఇప్పటి వరకు అనేక గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ వస్తున్నాను. దేవుని యొక్క సువార్త ప్రకటనలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండటం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నొదిని వచ్చు వరకు ఎత్తుకుని ముట్టాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. చెప్పండి మాట, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిది ఏంటంటే దేవుని మీద మన చింత యావత్తు వేయాలి. ఎవరి మీద వేసేయకూడదు, ఎవరిని నిందించకూడదు. మన సమస్య ఇలాగుంది, దీనికి నువ్వే కారణం అని ఎవరి మీద దోషారోపణ చేయకూడదు. దేవుని పిల్లలు ఎవరు, మనకి దేవుడు ఉన్నాడు, దేవుని మనం గుర్తించి ఆయన మీద మన చింత వేయాలి. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే మనము అన్ని విషయాలలో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మన పోషకుడు, మన విమోచకుడు, మన రక్షకుడు ఆయన. ఒక ఆయన అన్నాడు, ఎందుకు కృతజ్ఞత చెప్పాలండి, నేను పొద్దున్నే పనికి వెళ్తే కానీ సాయంత్రం దాకా పని చేస్తే తప్పితే నాకు ఆహారం రావట్లేదు కదా, నేనెందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని అడిగాడు. నేను రోజు పనికి వెళ్ళాలి, రోజు లేదా వ్యాపారానికి వెళ్ళాలి, నేను కష్టపడితేనే కదా ఆహారం సంపాదించుకుంటున్నాను, నన్ను పోషించానంటారేంటి, నన్ను ఎవరు పోషించలేదు, నన్ను నేనే పోషించుకుంటున్నాను, పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుని అన్నాడు.
నేనన్నాను, సరే నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ నిన్ను ఎల్లకాలం నువ్వే పోషించుకున్నావని అనుకోవద్దు నాయన. ఎందుకంటే దేవుడు ఉన్నాడు గనక నీవింకా ఆకాశంలో ఉన్న దేవుడు నిన్ను కనికరిస్తే ఇంకా ఇలా బ్రతుకున్నావు. మీలో చాలా మంది ఆడవాళ్ళు పిల్లల్ని కన్నా తల్లులు ఉంటారు. ఎంతమంది ఉన్నారండి పిల్లల్ని కన్నా తల్లులు? ఎంతమంది చేయొచ్చండి ఒకసారి? పిల్లల్ని కన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఓకే. ఎన్ని నెలలు మోసారు మీరు? ఎంతకాలం మోసారండి? 9 నెలలు మోసారా? ఇప్పట్లో 9 నెలలు ఎవడు ఉంటున్నాడు? మధ్యలో వచ్చేస్తున్నాడు బయటకి 7వ నెలలో. కంగారు ఎక్కువైపోయింది జనరేషన్, ఫాస్ట్ జనరేషన్ అనేది. 9 నెలలు ఉండడం అసలు లోపల కష్టం వాళ్ళకి. బయట ఏం జరుగుతుందో అర్జెంటుగా తెలుసుకోవాలి వాళ్ళు. అందుకనే ఇప్పుడు చాలా మంది 7వ నెలలో 8వ నెలలో పుట్టేస్తున్నారండి. వాళ్ళు మళ్ళీ ఒక నెల రోజులు డాక్టర్ గారు బాక్సులు పెట్టి మనకి ఇస్తాడు. ఈ నెల రోజులు మనకి టెన్షన్, వీడు ఎలా ఉంటాడో ఏంటో. వాళ్ళు లోపల ఉండొచ్చుగా 9 నెలల దాకా ఉండడు. వాడు ఉండడు అన్నాడు, వాడు కంగారు ఎక్కువ. ఇప్పుడు మీరేంది అంటున్నారు, మీరేమో ఎట్టున్నారు? ఇప్పుడు అర్జెంటుగా వచ్చి మిమ్మల్ని నా యాతన గురి చేయకపోతే వాడికి నిద్ర పడతారు. వాడు 9వ నెలలో రావాల్సినాడు 7వ నెలలోనే వస్తాడు. మా మామగారు ఇచ్చేదిలేండి, అరే నెల తక్కువడా అని. ఒక్కొక్కడు నెల తక్కువడు అంటే అర్థం ఏంటంటే వీడికి కంగారు ఎక్కువ అని అర్థం. ఒక నెల ముందే వచ్చేసాడు అన్నమాట. అలాగే కొంతమంది కంగారు ఎక్కువ ఉన్న వాళ్ళని నెల తక్కువడానికి ఇచ్చేవాళ్ళు పూర్వకాలపు వాళ్ళు అంటారు. ఇప్పుడు సరే 9 నెలలు మోసామంటున్నారు కదా మీరు తల్లులు, ఒక మాట చెప్పండి. ఈ 9 నెలల్లో ఏనాడైనా కడుపులో ఉన్నవాడు తిన్నాడా లేదని ఆలోచించారా? మీరే పళ్ళాలు తింటామని అలవాటు, కానీ ఇప్పుడు వాళ్ళ లోపల అసలు వాడు తిన్నాడా? లోపల ఉన్న బిడ్డ తినిందా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక మాట చెప్పండి. లేదు కదా, అస్సలు లేదు. ఇంకా మనకి ఇప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలని పెద్ద రూల్ ఒకటి ఉంది మనకి. ఆ చింతకాయలు కావాలి, దోసకాయలు కావాలి ఏదో అని అడుగుతుంటారు వీళ్ళు. ఆ బిర్యానీ కావాలి, చికెన్ పెట్టు, మటన్ పెట్టు. కడుపు నిండా తింటే ఎన్ని పళ్ళాలంటే అన్ని పళ్ళాలు లాగించడమే, కానీ లోపల ఉన్నవాడు తిన్నాడో లేదో ఇప్పుడు అని చూసారా? అసలు మీరు ఆలోచించారా? లేదే. మరి ఈ 9 నెలలు ఎవరు మోసారు? లోపల ఎవరు పోషించారంటే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను పోషించాడు కాబట్టి ఇంకా నువ్వు బ్రతికావు. స్తోత్రం చెప్పి ఒక్కసారి హల్లెలూయా. నీ కన్న తల్లి పోషించిందా కడుపులో ఉన్నప్పుడు? లేదు. ఆవిడ తినడానికి టైం సరిపోయేది కాదు. ఈ 9 నెలలు ఆహారం పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, నీకు శరీరంలో అవయవాలు, కళ్ళు, చెవులు, ముక్కు, శరీరం, కాళ్ళు, చేతులు వచ్చేటట్లు ఈ దేహము ఎదగటానికి అవకాశం ఇచ్చిన వాడు దేవుడే. అందుకని దేవుడు నన్ను పోషించలేదు అని ఎవడైనా చెప్తే అది అబద్ధం. దేవుడు నిన్ను పోషించాడు కాబట్టి ఇంకా బతుకున్నావు ఇలాగా. అందుకని నీవు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలో చెప్తున్నాను. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఇన్ని కష్టాల పాలైపోతూ, ఇన్ని ఇబ్బందుల పాలైపోతూ, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా సమాజంలో ఎందుకని నానా యాతనలకు గురవుతున్నారో తెలుసా ప్రజలు? దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోవటం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూసారా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి కొట్టు లేదు, షాపు లేదు, రేషన్ కార్డు లేదు. రేషన్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు? మీ ఊర్లో రేషన్ కార్డు ఉందా? ఏ కాకికైనా? ఏమండి కారం చేయడు చెప్పండి ఒకసారి. మీ ఊర్లో ఏ కాకికైనా రేషన్ కార్డు ఉందా? మరి కాకులు ఎలాగ బతుకుతున్నాయి? ఆహారం తింటున్నాయి కడుపు నిండా. మీ ఊర్లో ఏ జంతువుకైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? మరి ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ చేయండి అయ్యా బాబు అని అడుగుతున్నాయి అవి. మీ ఊర్లో ఏ చిన్న కప్పలు, పాములు, పురుగులు తిరుగుతున్నాయి కదా, మీ ఊర్లో ఏ కప్పకైనా ఆధార్ కార్డు ఉందా? మరి కడుపు నిండా తిని కంటి నిండా ఎలా నిద్రపోతున్నాయి తెలుసా అవి? వాటికి ఉన్న లక్షణము మనలో లోపిస్తున్న లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. అవి ఉదయం లేవగానే మీ కారంచేడులో కాకులు ఏమైనా పక్షులు అరుస్తాయండి? పొద్దున్నే కోళ్ళు ఏమైనా అరుస్తాయా? అరుస్తే అరవా తినేసే వాటిని కూడా లేదు, అరుస్తున్నాయి కదా, కోళ్ళు అరుస్తున్నాయి కదా మీ ఊర్లో. కాకులు అరుస్తున్నాయి, పిట్టలు అరుస్తున్నాయి, కోళ్ళు అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయి అవి? నోటికి ఎక్సర్సైజ్ చేస్తున్నాయా? కాదు. రాత్రంతా క్షేమంగా పడుకుని పొద్దున్నే లేవడానికి కృప చూపించిన దేవుడానికి స్తోత్రాలని చెప్పి కృతజ్ఞతలు చెప్తున్నాయట. అందుకనే వాటికి రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా కడుపు నిండా పెడుతున్నాడు అన్నం. నీకు నాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు మర్చిపోతున్నాం కాబట్టి. అందుకనే మనుషులకి మొదట ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం. స్తోత్రం చెప్పండి ఒక్కసారి గట్టిగా. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. బైబిల్స్ ఉన్నవారు ఒకసారి తెరవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాతో పాటు చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగే ఒక మీటింగ్ జరిగితే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా మంది ఆకలితో ఉన్నారని గ్రహించి ఆయన అన్నాడు శిష్యులతో, వీరందరికీ ఆహారం పెట్టండి అన్నాడు. బాబు ఇప్పుడు ఆహారం అంటే వంట చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారు, సామాన్లు ఎప్పుడు కడుగుతాం, ఇవన్నీ చాలా కష్టం అండి, ఇక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు ఆహారం అంటే ఎక్కడి నుంచి ఇస్తాము యేసుప్రభువా అని అన్నారు శిష్యులు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, మీ దగ్గర ఏముందో తీసుకురండి అంటే 5 రొట్టెలు 2 చేపలు. నీ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. దాంట్లో అసలు పాయింట్ ఏంటంటే, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతులు పెట్టగానే గబగబ తినేసాడా, ప్రార్థన చేసాడు ఆయన. అంటే మనకేముంది, గబక్కని ఎవరిని ఇచ్చారంటే ఈ పక్కోడు అడుగుతాడేమో తినేస్తాం గబక్కని. వాళ్ళు మన విధానం వేరు, యేసు ప్రభు విధానం వేరు. యేసు ప్రభు కృతజ్ఞత కలిగిన యేసు ప్రభు వారు ఏం చేశారంటే, భోజనానికి కూర్చోండి అన్నాడు. అందరు కూర్చున్నారు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఒకడు పెడితే ఈ 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు చూపించి అంటాడు, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అనగానే, ఈ కృతజ్ఞత అన్న మాట అనగానే పైనుంచి దేవదూతలు దిగొచ్చి ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చేశారట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ కృతజ్ఞత అన్న మాట అంత పవర్ఫుల్ గా ఉంటుంది. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు ఆహారం కానీ ఆర్థిక బలం కానీ నీ అవసరతలు చాలా పెద్దవి ఉండొచ్చు. నీకు ఇప్పుడు కావలసిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. యేసు ప్రభువు మనకు నేర్పించారు. 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు చూపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే 5,000 మందికి పైగా ఆహారంగా మార్చబడి ఇంకా 12 గంపలు మిగిలేట అక్కడ. అంటే గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు చూసారా దావీదు. అలాంటి సమృద్ధి నీకు నీ కుటుంబానికి ఈ కృతజ్ఞత అనేటువంటి లక్షణం వల్ల వస్తుందట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 2 పాయింట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండటం, ఇది దేవుని పిల్లలు ఉండాల్సినటువంటి విధానం. రెండవది, కృతజ్ఞత కలిగి బ్రతకడం. దేవుడు ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యమును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, రాబోతున్న మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఇంకా ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో ఉండగానే దేవునికి థ్యాంక్స్ చెప్పాడంట, తండ్రి నీకు కృతజ్ఞతలు అని. ఇంకా కార్యము జరగక ముందే కృతజ్ఞతలు చూపించాడు ఆయన. నీ జీవితంలో ఏదైనా జరిగితే నేను కూటం పెట్టుకుంటాను, నా జీవితంలో దేవుడికి అప్పులు తీర్చేస్తే నేను పెద్ద మీటింగ్ పెడతాను అంటావు. కాదు. దేవుని పిల్లలు చేయాల్సిన పని ఏంటంటే, కార్యము జరగక ముందే నీవు కృతజ్ఞతలు చూపించాలి దేవునికి. స్తోత్రం చెప్పు ఒక్కసారి. హల్లెలూయా. కార్యం జరిగిన తర్వాతే కాదు, కార్యం జరగక ముందే, దేవుడు ఇంకా నీ జీవితంలో మేలు చేయకముందే నీవు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మొదలుపెట్టు. అప్పుడు నీ దేవుడు నీకు కావలసినవన్నిటిని తీసుకొచ్చి సమృద్ధిగా, అంటే నీకు సరిపడా ఇవ్వగా ఇతరులకు పంచేటంత ఆశీర్వాదం నీ కుటుంబంలో గిన్నె నిండి పొరలేటంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దీనికి కావలసిన ప్రధానమైన లక్షణం కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కలిగి ఉండేటువంటి మనసు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొక మాట బైబిల్ నుంచి నేను మీకు గుర్తు చేస్తాను, దయచేసి ఆ మాట చదవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం కూడా చదువుదాం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగుజేయట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఆశగా ఉందండి?
మా సంఘం దీవించబడాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకసారి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మా సంఘమే దీవించబడాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు మా సంఘమే దీవించబడాలి, మా సంఘం దీవించబడాలనుకోవడం ఆశ, మా సంఘం మాత్రమే దీవించబడాలనుకోవడం దురాశ. ఇలాంటి దురాశలు దుఃఖానికి అంటారు కదా, అట్లాంటివి అనుకోకూడదు. అంటే మన సంఘమే గొప్పది అనుకుంటారు కొంతమంది, అది కూడా కరెక్ట్ కాదు. సంఘము అంటే దేవుని యొక్క శరీరము అని అర్థం. సంఘము అంటే పరిశుద్ధుల యొక్క సమూహం. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ కలిసి దేవునికి ఒక సంఘం. స్తోత్రం కలుగును గాక. అందుకనే స్థానిక సంఘం అభివృద్ధి చెందాలి అని మీరు అనుకుంటే ఇక్కడ ఏమనుందో తెలుసా? ఈ సంఘం ఈ పరిచర్య ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా స్తుతుల మూలంగా విస్తరిస్తుందట సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తుండగా మీరు ఏ సంఘములోనైతే నాటబడ్డారో ఈ సంఘము బహుగా అభివృద్ధి చెందుతుంది. దేవుని యొక్క మాట అనేకులకు విస్తరించబడుతుంది. ఈ సంఘములో మీరు నిలవబడి ప్రార్థన చేయుచుండగా మీ కృతజ్ఞతలు మీ సంఘ సరిహద్దులను విశాలపరిచేటట్లు దేవుడు మార్చడానికి అవకాశం ఇస్తాడు. నీవు ఎక్కడైతే కృతజ్ఞతలు చెప్తావో అక్కడ అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు అప్పులైపోయాయి, మాకు కుటుంబంలో కోడలు మంచిది కాదు, కొడుకు మంచోడు కాదు, ఈ మాటలన్నీ పెద్ద లిస్ట్ ఇచ్చేస్తారు మీరు తెచ్చి ముందు. అటన్నిటికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా ఇప్పటి వరకు నన్ను ఎలాగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆహారం తినేటప్పుడు కృతజ్ఞత ఎంతమంది చెప్తారండి? మీరు చాలా మంది చెప్తారు. కొంతమంది అయితే ముందు మింగేసిన తర్వాత చెప్తారు సగం. అంటే కొంతమందికి ఏంటంటే 4 ముద్దలు పెట్టుకున్నాక అర్రే ప్రార్థన చేయడం మర్చిపోయాము అని మళ్ళీ కళ్ళు మూసుకునే, ప్రభా ఇదిగో మర్చిపోయినా ఏమనుకోకుండా ఈ పూటకి అని చెప్పి ఏదో కళ్ళు మూసుకుని మళ్ళీ మూసుకుంటే పట్టణుడే గారె బూరు లాగేసుకుంటాడేమో అని కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అదో రకం. సరే, వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కృతజ్ఞతలు అయితే తప్పక చెప్పాలి. కళ్ళు మూసుకునే చెప్పాలని నేను అంటలేదు. కళ్ళు తెరిచైనా ముందు కృతజ్ఞత అయితే చెప్పండి. దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ఆహారం తినేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, తిరిగి వచ్చేటప్పుడు కృతజ్ఞత. బైబిల్ ఎలా చెప్తుంది? అన్ని విషయం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. మీరు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండటం మీ సమృద్ధికి కారణం అవుతుంది. నీ ఆర్థిక సమస్యలు పోవాలంటే ప్రత్యేకంగా ఎక్కడికో చర్చికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నీ ఆర్థిక సమస్యలు పోవాలంటే ముందు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవుడికి చాలు. నీకు ఇప్పటి వరకు ఆహారం పెట్టిన దేవుని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు వస్త్రాలు ఇచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెప్పు. ఇప్పటి వరకు నీకు ఒక గూడు ఇచ్చాడు, ఒక నీడనిచ్చాడు, నువ్వు బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. అప్పుడు నీ కృతజ్ఞతల మూలంగా దేవుడు సమృద్ధిని నీ కుటుంబానికి విస్తరింపజేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అందుకని సంఘం అభివృద్ధి చెందాలని కోరుకోవాలి. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది. ఆ అమ్మాయి పొద్దున్నే 10 గంటలకు వచ్చి మెట్ల మీద ఓడుకొని ప్రార్థన చేస్తుంది మా చర్చి మెట్ల దగ్గర. నేను సీసీ కెమెరాలో ఒక గంటన్నర చూసిన తర్వాత ఏంటో ఏం చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి నేను అక్కడికి వచ్చాను. అక్కడికి వస్తే ఆవిడ గంట నుంచి కూడా మెట్లకు ముద్దు పెట్టుకుంటుంది. మెట్లకి ముద్దు పెడతా ఉంది. నేను అడిగాను, అమ్మ ఏం చేస్తున్నావు తల్లి నువ్వు అని అడిగితే ఆవిడ అంటది, అన్న మన మందిరం మహిమాన్వితమైనటువంటి మందిరం అన్నది. ఇక్కడ జబ్బు చేసిన వాళ్ళు వస్తే ఆరోగ్యం వస్తుంది, రక్షణ పొందిన వాళ్ళు వస్తే రక్షణ పొందుతారు. అందులో మన ఏరియా మాత్రమే మన చర్చే మంచిది, మన చర్చే గొప్పది. అందుకనే చర్చి మెట్లుగా ముద్దు పెట్టుకుంటున్నానన్న. నేనన్నాను, అమ్మ చిన్న రిక్వెస్ట్, ఇంకొక 10 నిమిషాలు ముద్దు పెట్టుకుంటా ఉన్నాం అనుకో, ఈరోజు తుడిచే పని కూడా పోతే, ఎందుకంటే ఆల్రెడీ మట్టి అంతా నాకేసావు మెట్లు గమనించి. రోజు తుడుస్తాం మామూలుగా, ఆ రోజు తుడుచుకోవాల్సిన పని తుడిచేసింది ఆల్రెడీ ఆవిడ. నేనన్నా ఎంత అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసలు? దేవుని మీద దేవాలయం దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి మెట్లు ముద్దు పెట్టుకోవడం, స్తంభాలను పట్టుకోవడం, సిలువలు పట్టుకోవడం. ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరో ఉంది. అప్పట్లో మా నాన్నగారు ఒక ఇతడు సిలువ పెట్టించాడు అక్కడ బలిపీఠం దగ్గర. ఈవిడికి భక్తి ఎక్కువైపు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఏడుస్తా పాటలు పాడేది, రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్య అని చెప్పేసి సిలువ పట్టుకొని ఊపి 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 రావా యేసయ్య అంటే సిలువ వచ్చింది. ఈ సిలువ ఊడొచ్చింది కానీ అక్కడ యేసుప్రభు మాత్రం రాలా. సిలువ ఊడిపోయింది ఆ రోజు. మళ్ళీ మేము సిలువ పెట్టలేదు ఎప్పుడు దానికి. ఎందుకు పీకేస్తున్నారు వీళ్ళు లేనిపోవడం, బాగా భక్తి ఎక్కువ అవుతుంది.
ఎట్లున్నారంటే అంతా కూడా మా మందిరం నెంబర్ 1, మాదే గొప్పది, అసలు మా మందిరం అంతా గొప్పది. ఆ ఎవడు ఉన్నాడు మా ఊర్లో ఒకడు, వాడెవడు అన్నట్ట, ఒక్కసారి మా మందిరానికి వస్తే చాలు పరలోకంలో ఉంటుందండి మా మందిరం. ఎలాగ తయారయ్యారంటే సమాజంలో ఇక్కడ చిన్న మందిరం ఉంది, చిన్న సంఘం ఉంది, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక కాపరు ఉన్నాడు, ఇక్కడ 100 మంది 200 మంది చక్కని సంఘం నడుస్తుంది. ఇది మానేసి ఎక్కడో పెద్ద చర్చి కట్టారంట, అక్కడికి మనం ఆటో వేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి కుప్పలుగా వెళ్ళిపోయే సాంప్రదాయ సంస్కృతి పెరిగింది ఈరోజు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది కదా. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తి అయితే నీ ఊర్లో ఉండు, నీ గ్రామంలో ఉండు, నీ సంఘంలో ఉండు, అక్కడ నిన్ను సమృద్ధితో దేవుడు నింపుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎవరు పెద్ద సేవకుల దగ్గర, పెద్ద చర్చి దగ్గర సమృద్ధి అని మీరు అనుకుంటున్నారేమో, అది ఎంత మాత్రం యథార్థం కాదు. పెద్ద వాటికి ఏదో జరిగిపోతుందని మీరు పరిగెడుతున్నారు. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ ఉంటాయో దేవుని యొక్క కార్యాలు అక్కడే ఉంటాయి. నీవు దేవుని మీద నీ చింత యావత్తు వేసేసి దేవుడు ఎందుకు కార్యాలు చేయడో చూడు. నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. కృతజ్ఞతాస్తుతులు దేవుని మీద కృతజ్ఞత మానేసి మనుషుల వైపు చూడడం మొదలు పెట్టారు. ఆయన ఎవరేం చెప్తే దాని వెనుక క్రైస్తవ సమాజం పరిగెత్తట్లేదా? ఆ మధ్య నేను మొహం కొడుకుంటూ ఉదయాన్నే బయటకు వస్తే ఆటోల్లో జనం వెళ్ళిపోతున్నారు. నేను ఆపేడు కానీ ఎక్కడికి పోతున్నారు మీరు అందరూ? వాడెవడికో రాత్రి నిద్రలో నడుము పట్టేసిందంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామని వెళ్తే అయ్యగారికి అమ్మగారికి ఏదో గొడవ అవుతుంది. పొద్దున్నే ఉప్మాలు ఉప్పు తక్కువైందని ఏదో పాస్టర్ గారు కొట్టుకుంటున్నారు. వీడి మధ్యలో దూరేడు వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మగారికి తగాల్సిన కాలు వీడికి తగిలింది. రాత్రి నిద్రలో నడుము పట్టేసింది కదా, దెబ్బకి సెట్ అయిపోయింది. వీడు ఊర్లోకి వెళ్ళి చెప్పాడు అయ్యగారు ఎగిరిదన్నాడు, నడుము నొప్పి తగ్గింది. ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? ఆటోలు వేసుకుని ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. పండోప తండాలని నేను ఆపేడు ఎక్కడికి పోతున్నారు అన్నా. నేను నిజంగా నీకు తెలియదా అన్నాడు. అరే తెలియదురా, చెప్పురా అంటే అక్కడ ఎగిరితేనే అయ్యగారు వచ్చారట. వెళ్తాను పొండిరా అన్నాడు. పొండు ఎగిరితేనే ఎగిరిందిరా అంటే లేదన్నా తంతే నొప్పి తగ్గుతున్నాడు. ఇది క్రైస్తవ సమాజం? ఇదేనా క్రైస్తవత్వం? ఇదేనా యేసు ప్రభు నేర్పాడు? దీనికోసమేనా అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి నీ కోసం రక్తం కాచాడు ఆయన? ఇది నేర్చుకుంటావనేనా ఆయన శరీర రక్త ప్రాణాలు నీ కోసం సమర్పణ చేశాడు? అది పరిగెడుతున్నారు, ఎక్కడికి పడితే అక్కడ పారిపోతున్నారు. ఏదో గొప్పదేదో జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన ఈ కారంచేడులోనే ఉంటాడు. ఈ కారంచేడులో కూడా దేవుడు ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో పరిగెత్తాల్సిన పని వచ్చింది. చీరాల్లో దేవుడు ఉన్నాడు, చైనాలో దేవుడు ఉన్నాడు, చెంగళూరుపేటలో కూడా అదే దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో మనుషులందరూ ఒకటే, మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? దేవుడు ఒక్కడైనా 2, 3, 4, 5 ఉన్నారా? ఒకడే ఉన్నాడు మనకి. ఆయన సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నిన్ను చేశాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. నువ్వు కృతజ్ఞత ఖచ్చితంగా కలిగి ఉండాలి. కారంచేడులో కరోనా వచ్చిందా లేదా? నేను వచ్చిందా? నేను మాట్లాడరా? వచ్చిందా? ఎవరన్నా పోయారా? కారంచేడులో చాలా మంది చనిపోయారని తెలుసునా? మా చిలకలూరుపేటలో కూడా రోజుకి 2, 3, 4, 5 టికెట్లు తీసుకుని వెళ్ళిపోయారు మొత్తం కరోనాలో. చాలా మంది చనిపోయారు. సరే, కారంచేడులో చాలా మంది చనిపోయారు. వాళ్ళలో 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 40, 50 సంవత్సరాలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, బాగా తినేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎందుకు బతుకున్నావు తెలుసా? నీకు ఇంకా నువ్వు ఇంకెందుకు బతుకున్నావు అంటే దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి. అవునా కదా చెప్పండి? 20 ఏళ్ళు, 25, 30 ఏళ్ళు చచ్చిపోయారు. 85 ఏళ్ళు కట్టబడుకుని ఇప్పుడు నడిచేస్తున్నాడు. కరోనా దాటి వచ్చేసాడు. ఎందుకనంటే నువ్వు బలవంతుడు అని కాదు, దేవుడికి ఆయుష్కాలం ఇచ్చాడంతే. అందుకనే బతుకున్నావు. ఇంకా దేవుడు నీకు ఇంకా ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్ లేకపోతే నువ్వు బతుకుండేవాడు కాదు కదా. దీనికి నువ్వేమనుకుంటావు అంటే మా డాక్టర్లు అంటే ఆయన ఇంజక్షన్ చేశాడు అందుకనే బతుకున్నానండి. డాక్టర్లు అందరూ చచ్చిపోయారండి మన కరోనాలో. ఇంజక్షన్ చేసిన డాక్టర్ చచ్చిపోయాడు. మరి నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావు అని అంటే దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆ మధ్యకాలం వాడు ఎవడు అన్నాడు, లేదన్నా నేను రోజు ముక్కల కూర తింటాను, గట్టిగా రోజుకు 1 కేజీ మాంసం కూర తింటా ఉంటాను, ఆదివారం మాత్రం పెద్ద ముక్కలు వేస్తా ఉంటాను, అందుకే నేను బలంగా ఉన్నాను, అందుకే బతుకున్నాను అన్నాడు. అరే మటన్ కొట్టుడు చచ్చిపోయాడు రమ్మన్నా. మటన్ కొట్టినోడు చచ్చిపోయాడు, బిర్యానీ వండినోడు చచ్చిపోయాడు. నువ్వింకా బతుకున్నావు అంటే నువ్వు తిన్న బిర్యానీ వల్ల, మటన్ వల్ల కాదురా బాబు. నీకు ఇంకా దేవుడు ఆయుష్కాలం ఇచ్చి బతికిచ్చాడు. అది తెలుసుకుని
ప్రతిరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి చాలు, ఇంకేం చేయక్కర్లేదు దేవుడికి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి భూమి మీద. నీవు కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెడితే ఎన్నో కారణాలు ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు రాబోతున్నటువంటి కార్యములను కూడా జరిగిస్తాయి. అలాగే సంఘము అభివృద్ధి చెందడానికి అదే ప్రాముఖ్యమైనటువంటి కార్యంగా నిలబడతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, ఆ మాట మనం చదువుకుని టైం కూడా అయిపోతుంది. చివరిగా ఒక మాట చదువుతాను, దయచేసి ఆ మాట చదవండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువు. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, స్తోత్రం కలుగునుగా. ఇందాక మనం ఒక మాట చదివాం, అదేంటంటే ఫస్ట్లో మనం చదివిన మాట ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని బైబిల్ ఉంది. ఇక్కడేమంటున్నాడంటే, ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండండి. ఫస్ట్ 3 ముఖ్యమైన విషయాలు విశ్వాసులు. నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తొద్దు, పెద్ద పెద్ద పాస్టర్లు నిన్ను ఆశీర్వదిస్తారని అనుకోక, అది ఏం లేదు. దేవుడు ఒక్కడే ఆశీర్వదించేవాడు. చూడు, నేను స్తోత్రం కలుగును గాక. పాస్టర్లు ఉంటారు, మంచిదే. పాస్టర్లు గొప్పోళ్ళు కాదనట్లేదు. దైవజనులు మంచోళ్ళు, మీకోసం ప్రార్థన చేస్తారు. దైవజనుడే. పాస్టర్ గారు దేవుడు గారు. ఈ మధ్య దైవజనులు దేవుళ్ళు అయిపోతున్నారు కొన్ని చోట. దేవుడు ప్లేస్ను ఆక్రమించేసిన దైవజనులు కూడా ఉన్నారు కొన్ని ఏరియాలో. అలాంటి పరిస్థితులు మనకి రావడానికి వీల్లేదు. ఆ మధ్యన వాడెవడు, నేను కొత్తగా 1 వారం రోజులు నేను చర్చికి వచ్చి బయటికి వెళ్తే రోడ్డు పక్కన కనపడితే అన్న ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్తే వాడు ఒక మరియమ్మ తల్లి బొమ్మకి దండేసాడు, ఒక దీపం పెట్టాడు. యేసుప్రభు బొమ్మకి దండేసాడు, దీపం పెట్టాడు. పక్కన నా ఫోటో కూడా పెట్టాడు, నాకు కూడా దండేసాడు, నాకు కూడా దీపం పెట్టాడు. మహా గొప్ప విశ్వాసాడు. మీరు ఎప్పుడైనా చూసారా మీ ఫోటో దండ? చూసుకోలేదండి, నేను చూసుకున్నాను. మావాడు పుణ్యమని. మా విశ్వాసి ఎంత గొప్ప విశ్వాసి అంటే, ఆడు పాస్టర్ గారు అంటే అసలు దేవుడి కింద లెక్క. ఆడికి అందుకనే నాకు దండ వేసాడు. నా గుండె జల్లు మంది చూసి, అరే బాబు నేను ఇంత మనిషి కనపడుతుంటే నా ఫోటో దండేసేవారా, ఏమొచ్చిందిరా నీకు అని. వాడెట్టాడు, అన్నా ఒక మరియమ్మ తల్లి, ఒక యేసుప్రభు, ఒక నువ్వు, ముగ్గురు ఒకటే నాకు అన్నాడు. ముగ్గురికి ఫోటోలు పెడతానన్నా. ఊరి ఇలా పెట్టకూడదు కదరా, దండేస్తావు కదరా, నా ఫోటో దండైపోయిందిరా నువ్వు అన్న. నీవు దేంట్లో తక్కువ, నువ్వు అద్భుతంగా మాట్లాడతావు, నువ్వు అసలు ఆ పెద్ద పాస్టర్ గారు నువ్వు, నీకు దండైపోతే ఎలాగన్నాడు. అరే నాకు దండేలాగా ఫోటోకి దండేస్తారు ఎవడన్నా? అంత మాట అంటే నన్ను రోజు దీపం పెడతానన్నా నీకు అన్నాడు ఫోటో దగ్గర. నేనన్నా ఎవరే అన్ని తీసి బయట వేయకపోతే మనం నాకానే చేసుకుంటాడు దేవుడు. బైబిల్లో దేవుడు అంటాడు, నేను పౌరుషము గల దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యెహోవానకు నేను పౌరుషము గల దేవుడను, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే మనుషులను కానీ, మనుషుల రూపంలో ఉన్న దేనినైనా కూడా, ఈ భూమి మీద ఉన్న ఇక దేనినైనా కూడా దేవునితో సమానంగా చెయ్యకూడదు, అది పాస్టర్నైనా సరే. అందుకని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇచ్చి నీవు ప్రార్థన యందు నిలకడగా ఉండాలట. కార్యాలు జరగటానికి ఇదే పునాది. 1, నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. 2, కృతజ్ఞత కలిగి ఉండాలి. 3, ప్రార్థన యందు నిలకడ. అంటే ఒకరోజు 1.5 గంటలు 2 గంటలు ప్రార్థన చేసేస్తారు, మరుసటి రోజు అసలు ప్రార్థన మొహం కూడా చూడరు. ఒక్కొక్కరు ఆదివారం నాడు ఆదివారం చర్చకు వస్తారు. కొంతమంది ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే 9:30కు వచ్చి కూర్చునే వాళ్ళు చూశాను నేను. వాడు సరిగ్గా 4 వారాలకు వచ్చిన తర్వాత 5వ వారం లాస్ట్ ప్రార్థనకు వచ్చేస్తుంటాడు. ఏరా బాబు ఏమైంది నీకు అంటే, అతివృష్టి అనావృష్టి. అంటే విశ్వాస జీవితంలో అతివృష్టి లేదా అనావృష్టి అయితే విపరీతమైన ప్రార్థన, లేకపోతే అసలు ప్రార్థన మొహం కూడా చూసేది లేదు. ఇది విశ్వాసులకి తగిన జీవితం కాదు. ఆయన ఏమంటుంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, స్థిరంగా ప్రార్థన చేయాలి. మీ మీదకి సాతానుడు కార్యాలు జరుగుతాయి, మీ మీదకి నిందలు వస్తాయి, మీ మీదకి చీకటి సంబంధమైన శక్తులు దాడి చేస్తాయి, నిన్ను ఒంటరివాణి చేస్తాయి. నీ గ్రామంలో నీ బంధుమిత్రులే నిన్ను ఒకవేళ ఏదైనా బలహీనపరిచేటువంటి మాట మాట్లాడే పరిస్థితి నీకు వస్తాయి. అయినా కూడా
ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండి ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సిన విషయంలో మాత్రం మెలకువగా ఉండండి, అక్కడ మందంగా మాత్రం ఉండకండి అంటాడు. ప్రార్థన అనేక కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రతి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి పునాదులు వేస్తుంది. నీవు చేసే ప్రార్థన, మళ్ళీ అయ్యగారు చేస్తారు పర్లేదు, అయ్యగారు పేర్లు చెప్తాడు లేకపోతే ప్రార్థన చేస్తారు మీరు అనుకుంటారు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యగారి కానుకలు ఇస్తున్నాం కాబట్టి మా కోసం అయ్యగారే ప్రార్థన చేయాలి, మాకు సంబంధమే ఉంది దాంతో. ఆదివారం నాడు బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వస్తే చాలు అనుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యన. మీరు అలాగే ఉండకండి. ఈ మాట నాతో పాటు చెప్పండి. ప్రార్థన యందు, గట్టిగా చెప్పాలి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ఎవరు ప్రార్థన చేయాలి మీకోసం? మనమే చేయాలి. అంతేనా? పాస్టర్ గారు చేస్తారు కానుకలు, మన దోసకాయలు ఇచ్చారు కదా దగ్గర, ఎంతసేపు ప్రార్థన చేశారు కదా నా కోసం అని అడిగే విశ్వాసులు లేరా? ఎంతమంది లేరండి? మీ ప్రకాశం జిల్లాలోనే ఒకసారి ఇప్పుడు బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది అక్కడ వేరే ఊర్లో. ఆ ఊరికి వెళ్తే అక్కడ మా సోదరుడు ఉన్నాడు సేవకుడు. 3 రోజులు కూటాలు పెట్టి 3వ రోజు పిలిస్తే కూటం అయిపోయిన తర్వాత కూర్చున్నాం. ఒక 65 ఏళ్ళ ముసలావిడ వచ్చేసి ఆయన గొంతు పట్టుకున్నంత పని చేసిన గొడవకి. నేను అన్నాను, ఏమైందమ్మా నీకంటే? మా పాస్టర్ గారు మంచివాడు కదా, మాయదారి పాస్టర్ గారు అన్నాను. ఏం చేశాడమ్మా? అదేంటంటే 3 రోజులు కూటాలు పెడుతున్నాడని మొన్న 4 వారాల క్రితం చెప్పాడు. 3 రోజుల కూటాలకి అని చెప్పేసి కానుక ఇచ్చాను. ఇచ్చిన కానుకనే మైకులో చెప్పలేదని మా అయ్య గారు అన్నారు. ఎందుకు చెప్పలేదు, ఏమైంది అన్న? ఎంత ఇచ్చావు? 3 రోజుల కూటాలకి 30 రూపాయలు ఇచ్చానండి నేను ఆయనకి. పేరు చెప్పలేదండి అయ్య గారు. నా పేరు మర్చిపోయాడు చెప్పడం మంచి పాస్టర్ గారు కాదండి. 30 రూపాయలకి మీ పేరు చెప్పాలా? ఏం చెప్పాలమ్మా అంటే ఆయన చెప్పాడు నాకు, అయ్యగారు అలా ఉండదని, మా ఊరంతా తేడా డిఫరెంట్గా ఉంటుంది. 30 రూపాయలు కానుక దేవుడికి వీరు సమర్పించారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి మనవల్ని, వారి సంతానాన్ని, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వెనకింటి వాళ్ళని, వీళ్ళకున్న కుక్కలు, మేకలు, గొర్రెలు, బర్రెలు, పందులు, వీళ్ళకున్నటువంటి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామని చెప్పి మైకులో ఈవిడ పేరు చెప్పకపోతే ఇంటికి వెళ్ళి నిద్రపోతే ఇచ్చింది 30 రూపాయలు. ఈ 30 రూపాయలు 30 నిమిషాలు సాగదీసి పేరు చెప్పాలని అడుగుతున్నారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చి నువ్వు పేరు చెప్పుకోవాలనుకుంటున్నావు? ఈ 30 రూపాయలు నీకు ఇచ్చింది ఎవడు? నీకు ఆహారం ఇచ్చింది ఎవరు? చెప్పడానికి మాట్లాడడం సైలెంట్గా ఉంటుంది. చెప్పండి, ఎవరిచ్చారండి? శక్తి ఎవరిచ్చారు పని చేయడానికి? ఇప్పుడు నువ్వు పని చేసినప్పుడు వచ్చిన డబ్బులన్నీ ఎవరి కింద లెక్క? ఎందుకంటే శరీరం దేవుడిచ్చాడు కదా, శక్తిని దేవుడిచ్చాడు కదా, బలం దేవుడిచ్చాడు కదా. మరి దేవుడిచ్చిన బలం చొప్పున నువ్వు సంపాదించి మళ్ళీ దేవుడికి ఇచ్చి నీ పేరు ఎందుకు చెప్పించుకోవాలి? ఇది అక్రమం కదా, అన్యాయం కదా. ఒక ఫ్యాన్ దేవుడికి ఇస్తారు, 3 రెక్కల మీద 32 పేర్లు రాసింది ఒక ఆవిడ. తప్పు లేదండి, రాసుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు మన చర్చికి ఇచ్చాం కాబట్టి ఇచ్చి పేరు రాసుకోవడం తప్ప నేను అనట్లేదండి. ఆవిడ చేసిన పని ఏంటంటే ఫ్యాన్ ఇచ్చింది, 32 పేర్లు రాసింది, అక్కడ కట్టాము. ఆదివారం నాడు వచ్చి నా మీద అలిగింది. నేను అన్నాను, ఎందుకమ్మా అలుగుతావు? అది అదే నీ ఫ్యాన్ చూడాలి. ఆవిడ బాధ ఏంటంటే ఫ్యాన్ తిరుగుతుంది, పేర్లు కనపట్లేదు. ఆవిడ అంది, నా ఫ్యాన్ ఆపండి అన్నది. ఎందుకమ్మా అన్నాను, పేర్లు కనపట్లేదు అయ్యారు, నా ఫ్యాన్ వరకు ఏం ఆకండి అంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఫ్యాన్ ఇవ్వడం వరకే, నువ్వు వాడకూడదు, ఎందుకంటే ఇది తిరిగితే పేర్లు కనపట్లేదు. ఎవరిది ఎవరికి ఇచ్చి నువ్వు నీ పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావు? నీకు ఇచ్చిన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, నీకు ఇచ్చిన పొలం, నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన శరీరం, నీకు ఇచ్చిన ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, వాకిలి, వస్త్రం అన్నీ నీ దేవుడు నీకు దీవెనగా ఇచ్చినటువంటి స్వాస్థ్యం. దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలే తప్ప నీవు దేవుని పేరిట నీ పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు కూడా దేవునికి ఏదైనా ఇచ్చావా అది దేవుడిదే, ఇంకా మళ్ళీ దాని వైపు నువ్వు చూడడానికి ఏం లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బోల్డ్ ఇచ్చాడండి ఆయన. సూర్యుడిని ఎవరిచ్చారు? చంద్రుడిని ఎవరిచ్చారు? నేలను ఎవరిచ్చారు? ఈ నీరు, ఆకాశము, అగ్ని, ఈ పంచభూతాలను ఇచ్చినవాడు ఆయనే కదా. ఒక భూతాల్లాగా మనల్ని కూడా తయారు చేసేవాడు ఆయనే కదా. ఇప్పుడు ఎంత సృష్టి చేసినటువంటి ఈయన్ని నువ్వు మరిచిపోయి నీ పేరు సంపాదించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉంటే ఇలాంటి అవలక్షణాలు ఇక మనకు రావు. అందుకనే ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. చెప్పండి ఈ పాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే దాని యందు మెలకువ కలిగి ఉండండి.
బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం ఇందాక మనం చదువు, చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆ మాట ఒకసారి చదివేసి ముగించేద్దాం. చివరి మాటగా, చింత యావత్తు ఆయన మీద వేయుడి. దాని ముందు ఒక మాట ఉంది, ఆ మాట చదవండి. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక వాగ్దాన పూర్వకమైన మాట చెప్తున్నాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. స్తోత్రం చెప్పగలరా ఒకసారి? ఎంతమందికి నచ్చిందండి ఈ మాట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చించబోవడం అంటే 3 రకాలు. 1 శరీర సంబంధంగా, 2 కుటుంబ సంబంధంగా, 3 పరలోక సంబంధమైన ఆశీర్వాదంగా. 3 రకాలుగాను దేవుడు నేను దీవిస్తాడు. నీ శరీరంలో ఉన్న వ్యాధిని దేవుడు తీసేస్తాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు, నీ అక్కరలకు సహాయం చేస్తాడు, నీ అప్పులు తీర్చుకోవడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. 2వది నీ కుటుంబాన్ని పడిపోకుండా లేవనెత్తి స్థిరమైన మార్గాలలో నడిపిస్తాడు. 3వది రక్షణ పొంది ముందుకు సాగటానికి కఠినమైన మనుషులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారికి మారు మనసును కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ పరలోక మార్గం వైపు తీసుకెళ్ళిపోతాడు. ఇది దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. అందుకనే అన్నాడు, తగిన సమయమందు మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు కనుక ఈ 3 పాయింట్లు గుర్తు పెట్టుకుని దేవుని పిల్లలుగా బ్రతకడానికి ట్రై చేద్దాం. ఈ 3 ఒకసారి చెప్తే నేను ముగించేస్తాను. చెప్పండి ఒకసారి. చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద వేస్తారు? పాస్టర్ గారి మీద వేసారు అనుకోండి. పాపం ఆయనే ఆల్రెడీ వయసులో పెద్ద ఆయన. ఇప్పుడు చింతలు మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద పడేశారు అనుకోండి. ఆయన ఎక్కడ ఆలోచిస్తాడు? మీ గురించి ఆలోచించడానికి ఏం లేదు. ఎవరి చింతలు ఆడుకున్నాడు. ఇంకా నేను మీ చింతలు కొన్ని ఉంటాయి. పాస్టర్ గారికి సంఘంలో ఉన్న విశ్వాసాలు అందరూ కష్టాలు, ఆయన కష్టాలు. ఏ సేవకుడికైనా సేవకుడు అంటే మనం మీరు ఏదో చాలా చీప్గాను తక్కువగా చూసేస్తారు కొంతమంది. మీరు ఒక సమస్య చెప్పేసి వెళ్ళిపోతే మీకోసం రాత్రి అంతా కన్నీరు గార్చి ప్రార్థన చేసేది ఆయనే, నీకోసం ఇంటికి వచ్చి ఓదార్చేది ఆయనే, నీకోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేసేది ఆయన. అందుకనే చింత యావత్తు ఆయన మీద ఇవ్వండి. ఆయనకి సమస్య చెప్పండి అంతే. ప్రభువా మమ్మల్ని కాపాడిని, దేవుని మీద చింత వేయండి. ప్రార్థన చేయమని మాత్రం పాస్టర్ గారికి చెప్పండి. ఆయన చేసే ప్రార్థన బహు బలమైనదై కార్యాలు జరిగించేదిగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతిమంతుని ప్రార్థన బహు బలమైనదే ఉంటుంది. కాబట్టి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోండి. కానీ మీ ప్రార్థన విజ్ఞాపన దేవునికి చెందాలి. స్తోత్రం కలుగును గాక. మొదటిది చింత యావత్తు ఆయన మీద వేయండి. 2వది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. 3వది ప్రార్థన యందు నిలకడగా స్థిరంగా ఉండాలి. ఎప్పుడూ ఒకేలాగా బలంగా ప్రార్థించాలి. ఈ 3 గనక మనకుంటే తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించి నిలవబెడతాడు. నిన్ను ఎవరు పడగొట్టాలనుకున్నా ఎవరు నిన్ను పడేయలేరు. ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. దేవుడే నీకు కావలి ఉంటాడు. దేవుడి మాటలను దీవించి మన నిన్ను ఆశీర్వదించి బహుగా ఫలింపచేయను గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడిన సమస్తమైనటువంటి మాటలను బట్టి ఈ రాత్రి దేవుడు మనందరినీ ఆశీర్వదించి తన యొక్క కృపకు పాత్రులుగా చేశాడు. అందరము ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం అంటే ఓ హల్లెలూయా, థాంక్ యూ జీసస్. దేవుడి ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజమే, నా హృదయంలో ఉన్న చింత యావత్తు తీసివేస్తున్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ పాదాలు చింత ఈ చింత యావత్తు పెడుతుంది. నీవే కనికరము కలిగి మమ్మలను కాపాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అలాగే నీ నామమునకు మేము ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఓ హల్లెలూయా. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగతీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేత
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం అందరం కలిసి. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ, థాంక్ యూ జీసస్, హల్లెలూయా. కష్టాల పొలి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల పొలి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం. రాత్రి దేవుడు మాట్లాడిన మాటలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నాం. హృదయపూర్వక స్తుతులు చెల్లిద్దాం. థాంక్ యూ జీసస్. ఆమేన్. అందరూ చప్పట్లతో స్తుతిద్దాం అందరూ. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిని తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిని తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా
నన్ను విడువడు. ప్రభువునికి స్తోత్రాలు. ఈ దినంలో మీరు మాతో మాట్లాడండి. మీ దాసులు నాయన చిన్నప్ప గారిని మీరు దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని బలపరచండి. మేము విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. నిజమైన క్రైస్తవుడిగా, దేవునికి నచ్చిన బిడ్డగా నేను బ్రతకాలి అని ప్రతి ఒక్కరూ తీర్మానం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. విన్న మాటలన్నీ హృదయంలో భద్రం చేసి బలపరుచున్నాను. త్వరలో రానైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరుట నా హృదయపూర్వక శుభాభివందనాలు. ప్రత్యేకంగా దైవజనులు చిన్నప్ప గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు. నడిపిస్తున్న దైవ సేవకు వందనాలు. మా కొరకు, మా పరిచర్య కొరకు తప్పక ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. గాడ్ బ్లెస్ యు.